కొండ కథ వృషాద్రి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి నిత్య పూజలు అందుకుంటున్న దివ్య ప్రదేశమే తిరుమల. ఈ కొండపై అడుగు పెట్టడానికి ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. ఈ సృష్టిలో అతి పవిత్రమైన ప్రదేశం తిరుమలయే. శ్రీమన్నారాయణుల వారికి అత్యంత ప్రీతికరమైన ప్రదేశం వెంకటాద్రి. అందుకే వైకుంఠాన్ని విడిచి మనందరినీ అనుగ్రహించడానికై భూలోకంలో ఈ వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి నమ్మిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల యాత్ర చేయాలనే సంకల్పం కలగదు. ఒకవేళ కలిగినా అది సఫలం కావాలంటే కోటి జన్మల పుణ్యఫలం కావాలి. శ్రీనివాసుడు కొలువై ఉన్న ఈ సప్తగిరులు సృష్టిలో అత్యంత పుణ్యప్రదమైనవి. సప్త సంఖ్య ఎంతో ప్రాధాన్యత కలది. సప్త సముద్రాలు, సప్త ఋషులు, సప్త ధాతువులు, సప్త ద్వీపాలు, సప్త వర్ణాలు, సప్త స్వరాలు, ఇలా సప్త సంఖ్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ఈ విధంగా సప్తగిరులు ఎంతో ప్రాధాన్యత కలిగినవై ఈ సృష్టిలోని సర్వ విద్యలను, సర్వజ్ఞాన సంపదలను, సర్వశక్తులను తమలో ఇముడ్చుకున్నవి. మానవ శరీరంలోని సప్త చక్రాలకు ప్రతీకయే ఈ 7 కొండలు. ఒక్కొక్క కొండ ఎక్కడం అంటే ఒక్కొక్క చక్రాన్ని అధిరోహించటమే. చివరకు సహస్రార చక్రం చేరగానే శ్రీమన్నారాయణుని దర్శన భాగ్యం కలిగి ముక్తి లభిస్తుంది. ఈ సప్తగిరులలో మొదటిదే వృషాద్రి. పూర్వకాలంలో వృషాసురుడనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. ఆ రాక్షసుణ్ణి అంతం చేయటం ఎవరికీ సాధ్యం కాలేదు. చివరకు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీమన్నారాయణుల వారు వృషాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించారు. అప్పుడు వృషాసురుని కోరిక ప్రకారం శ్రీమన్నారాయణుడు ఈ కొండ వృషాద్రిగా పిలువబడుతుందని అనుగ్రహించాడు. అప్పటి నుండి ఈ పవిత్ర కొండ వృషాద్రిగా పిలువబడుచున్నది. ఈ సృష్టిలో అత్యంత పవిత్రమైన ఈ వృషాద్రిపై చేసిన ఏ పుణ్యకార్యమైనా 1000 రెట్లు అధిక ఫలం ఇవ్వగలదు. ఈ పవిత్ర తిరుమల కొండపై గోదానం చేసిన వారికి మరు జన్మ ఉండదు. భూదానం చేసిన వారి పితృదేవతలు తరించి ఉత్తమ గతులు పొందుతారు. విద్యాదానం చేసిన వారు హయగ్రీవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ కొండపై సువర్ణదానం చేసిన వారు ఇంద్ర పదవిని పొందుతారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాసులు నిత్యం అనేక రూపాలలో విహరించే దివ్య ప్రదేశమే తిరుమల. ఈ దివ్య దంపతులకు ఎంతో ప్రీతికరమైనది కావడం చేత ఈ వెంకటాద్రి క్రీడాద్రి అని కూడా పిలువబడుచున్నది. ఈ కొండపై కాలు పెట్టగానే ఎన్నో జన్మల పాపాలన్నీ క్షణంలో నశిస్తాయి. ఎంతటి అనారోగ్యమైనా ఈ కొండపై కాలు పెట్టగానే తక్షణం మాయమవుతుంది. శరీరం నూతన తేజస్సుతో నిండిపోతుంది. మిగిలిన కథ పార్ట్ 2లో చెప్తాను. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొండ కథ వృషాద్రి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే